బంద్ నడుస్తూ ఉంది. సో అన్ని చోట్ల, అన్ని ప్రధాన ప్రాంతాల్లో, ప్రధాన కేంద్రాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా బంద్ చాలా దిగ్విజయంగా నడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో బంద్ జరుగుతుంది, బంద్ బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు ఏంటంటే, బంద్ ఎవరు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేవి చాలా కీలకమైన ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి. ఇప్పుడు సహజంగా బంద్ ఎప్పుడు చేస్తారండి? ఏదన్నా ఒక వ్యతిరేక నిర్ణయం వచ్చినప్పుడు, లేకపోతే ఏమన్నా రేట్లు పెంచినప్పుడు, లేకపోతే ఏదన్నా మన కోరుకుంది ఇవ్వనప్పుడు బంద్ చేస్తారు. ఎవరికి వ్యతిరేకంగా చేస్తారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బంద్కు మద్దతు తెలిపింది. అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన బంద్ చేస్తుంది. అయ్యాలా బీజేపీ బంద్ చేసిద్ది, పార్లమెంట్లో బిల్ పెట్టకుండా, రాష్ట్రపతి దగ్గర బిల్ పెట్టకుండా, గవర్నర్ ఆమోదించకుండా డిలే చేసేదానికి కారణమైన బీజేపీ బంద్కి మద్దతు ఇస్తుంది. అసలు ఏమాత్రం శాంటిటీ లేకుండా, ఇది కొట్టేస్తారని తెలిసి కూడా కోర్టుల దగ్గరికి వెళ్తూ కొంత హడావిడి చేసి ఓవర్ యాక్షన్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుకి బంద్కి మద్దతు ఇస్తారు, కవిత మద్దతు ఇస్తారు. మరి అసలు ఎవరు చేస్తున్నారు బంద్, ఎందుకోసం చేస్తున్నారు, ఎవరి మీద బంద్ చేస్తున్నారు అనేది మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకోటి నేను ఛాలెంజ్ చేసి చెప్తా. ఈరోజు ఇంకా టైం ఎంత అయింది? 9 అవుతుంది. ఇంకా చాలా టైం ఉంది. సాయంత్రం 4 గంటల దాకా సహజంగా బంద్ చేస్తారు కాబట్టి ఇంకా మనకి చాలా సమయం ఉంది. కాబట్టి నేను సవాల్ చేసి అడుగుతున్నా, ఈరోజు ఈ బంద్లో కేవలం బీసీ నాయకులే కనపడతారు. చూడండి మీరు, ఒక కేటీఆర్ కనపడ్డు, ఒక రేవంత్ రెడ్డి కనపడ్డు, ఒక ఇంకో రెడ్డి కనపడ్డు, ఆ రెడ్డి కనపడ్డు, ఈ రెడ్డి, ఏ రెడ్డి కనపడ్డు. దీంట్లో ఈ బంద్లో అగ్రవర్ణాల వాళ్ళు ఎవరు కూడా ఈ బంద్లో పాల్గొరు, కానీ బంద్కి మద్దతు మాత్రం ఇస్తారు. ఎవరు పిచ్చోళ్ళు, ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఒక్కసారి ప్రజలు మనస్ఫూర్తిగా ఆలోచించండి. రాజకీయ నాయకులు అందరూ కలిసి ఆడుతున్న కుట్ర ఇది. బీసీల ఓట్ల కోసం, బీసీల ఓట్ల దోచుకోవటం కోసం అన్ని పార్టీలు ఆడుతున్న కపట నాటకం, డ్రామా ఇదంతా కూడా. దీన్ని నమ్మి మోసపోకండి మిత్రులారా, దయచేసి.